హైదరాబాద్ నగర ప్రయాణికులకు ముఖ్యంగా తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ సరికొత్త ఊరటనిచ్చింది. నగరంలో కొత్తగా రూపుదిద్దుకున్న చెర్లేపల్లి రైల్వే టెర్మినల్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రత్యేక రైళ్లను ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, స్థానిక మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కలిసి ఈ ప్రత్యేక రైళ్లకు జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించడంతో పాటు నగరంలోని ఈస్ట్ జోన్ ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా చెర్లేపల్లి టెర్మినల్ను అత్యాధునిక వసతులతో కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఈ రోజు ఉదయం చెర్లేపల్లి రైల్వే స్టేషన్ చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ తొలుత స్టేషన్లోని వసతులను, ప్రయాణికులను కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం తిరుమల వెళ్లే భక్తులతో నిండిన ప్రత్యేక రైలుకు పచ్చ జెండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, వేసవి కాలం సెలవుల నేపథ్యంలో తిరుపతి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో చెర్లేపల్లి టెర్మినల్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు మరిన్ని రైళ్లను నడపనున్నట్లు స్పష్టం చేశారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, చెర్లేపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ ద్వారా ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయాయన్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్, ఈస్ట్ సిటీ పరిసరాల్లో ఉండే భక్తులకు తిరుపతి వెళ్లడానికి సికింద్రాబాద్ వరకు వెళ్లే తిప్పలు తప్పాయని హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలో రైల్వే మౌలిక వసతుల కల్పనకు సహకరించిన ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక రైలు ప్రారంభం కావడంతో చెర్లేపల్లి స్టేషన్ ప్రాంగణమంతా గోవిందా గోవిందా అనే నామస్మరణతో మారుమోగింది. తొలుత రైల్లోని తిరుమల ప్రయాణాన్ని సుఖవంతంగా ప్రారంభించే అవకాశం దక్కడం పట్ల ప్రయాణికులు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో వేరే ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఈ నగరాన్ని గొప్పగా అభివృద్ధి జరుపుకోవాలని చెప్పి వేల కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ల్యాండ్ ఎక్వేషన్ కానీ, రోడ్డు సౌకర్యాలు కానీ, ఇతర రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక బస్ స్టాండ్ అవన్నీ కూడా పూర్తి చేయాల్సి అక్కర్లేదు. ఇంతకుముందు గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక చెర్లపల్లిలోనే 27,000 మంది దిగుతున్న రోజు ఇక్కడి నుంచి ట్రైన్లు ఎక్కుతున్నప్పుడు ఇంతమంది తెలంగాణ బిడ్డలకి చేయాల్సిన కనీస సౌకర్యాలు కూడా చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కాళ్ళు తంగేలు దాటినట్టుగా కేవలం విమర్శలకు పరిమితం అవుతుంది తప్ప చేతలకు పరిమితం కానిటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం